మీరిక్కడ చూడొచ్చు. ఇది నా పాత క్యాన్సెల్ అయిపోయిన పాస్‌పోర్ట్. లాస్ట్ టైమ్ నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు 2024 అక్టోబర్‌లో వెళ్ళాను. ఇక్కడ చూడొచ్చు మనకు 60 డేస్ వీసా వచ్చింది స్టాంప్‌లో. ఇది నా ప్రెజెంట్ రన్నింగ్ పాస్‌పోర్ట్. మీరిక్కడ చూడొచ్చు. నేనింకా లాస్ట్ టైమ్ ప్రీవియస్‌గా వెళ్ళింది 2025 నవంబర్‌లో వెళ్ళాను. అప్పుడు కూడా 60 డేస్ వీసా ఉంది. స్టాంప్‌లో చూడొచ్చు. ప్రెజెంట్ థాయిలాండ్ 60 డేస్ వీసానా? లేదంటే 30 డేస్ వీసానే అని పెద్ద కన్‌ఫ్యూజన్ అయితే జరుగుతుంది. చాలా వరకు మన సబ్‌స్క్రైబర్ ఫ్రెండ్స్ ఉంటారు గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి అడుగుతున్నారు. బ్రదర్ ఇది 60 డేస్ వీసానా? 30 డేస్ వీసానా? మేము ఇప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు ఇండియన్స్‌కి వీసా ఫ్రీయా? లేదంటే ఏమన్నా చార్జెస్ ఉన్నాయా? ఎన్ని డేస్ వీసా ఉంది? 30 డేసా? 60 డేసా? అనేది క్లియర్‌గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. లాస్ట్ టైం మనం చూసుకుంటే జూన్ నుంచి జూలై వరకు దీని మీద పెద్ద డిస్కషన్స్ అయితే జరిగాయి. 2000 థాయ్ బాట్స్ అలా చార్జ్ చేస్తున్నారు వీసాకి. ఇంకా గవర్నమెంట్ థాయిలాండ్ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఇండియాని వీసా ఫ్రీ లిస్ట్ నుంచి తీసేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ అన్ని కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే మనం ఎటువంటి వరి అవసరం లేదు. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ చాలా రోజు నుంచి మనల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు రీసెంట్గా థాయిలాండ్ కూడా వెళ్ళారు. వాళ్ళందరికీ 60 డేస్ వీసానే పడింది. ఇద్దరు మనతో షేర్ చేసుకున్నారు. వాళ్ళ పాస్‌పోర్ట్ స్టాంపింగ్ కూడా మనతో షేర్ చేసుకున్నారు. నేను ఈ స్క్రీన్ పైన పెడతాను. మీరు చూడొచ్చు. దాని 60 డేస్ వీసా ఉంది. సో, ఇప్పుడు ఆగస్ట్‌లో ఇంకా 6, 7 డేస్ ఉన్నాయి గదా! సో, ఇప్పుడు మీరు ట్రావెల్ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ లేదు. మీరు డైరెక్ట్‌గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని, టీడాక్ ఫామ్ ఫిల్ చేసుకొని, ఏవైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో థాయిలాండ్ వెళ్ళడానికి అవన్నీ మీరు పూర్తిగా అవన్నీ ఫాలో అవుతూ ఈజీగా థాయిలాండ్ వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఇష్యూయే లేదు. వీసా గురించి అయితే 60 డేస్ స్టాంపు చెప్పాను కదా! మీరు స్క్రీన్ మీద ఇది చూడొచ్చు. సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతానికి ఈ ఆగస్ట్ సీజన్‌లో థాయిలాండ్ ఏ విధంగా ఉంది, మన ఫాలోవర్ బ్యాంకాక్‌లో దిగడంతోనే డైరెక్ట్ పటాయా వెళ్ళిపోయాడు. పటాయాలో 3, 4 డేస్ ఉన్నారు. ఇంకా బ్యాంకాక్‌లో 3, 4 డేస్ ఉన్నారు. అక్కడ నుంచి ఫుకెట్ వెళ్ళాడు. ఫుకెట్‌లో అయితే 5, 6 డేస్ దాకా ఉన్నారు. ఆల్మోస్ట్ 15, 16 డేస్ ఉన్నాడు అతను. సో, క్లియర్‌గా మనతో అన్నీ డిస్కస్ చేసుకున్నారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన సబ్స్క్రైబర్‌తో లైవ్ చేశాను. తను ఫుకెట్‌లో ఉన్నప్పుడు అన్ని డీటెయిల్స్ షేర్ చేసుకున్నాడు. అక్కడ వెదర్ కండిషన్స్ గానీ, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, క్రౌడ్ అదంతా మనతో షేర్ చేసుకున్నాడు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఆ లైవ్ మొత్తం ఇన్ డీటెయిల్‌గా అన్ని క్వెషన్స్ అడిగాను తనని. ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి సిచ్యువేషన్ అని. ఒకవేళ మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో మీరు డీటెయిల్‌గా అన్ని క్వెషన్స్ అలా అడిగాను. మీరు అవన్నీ చూసేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. వీసా గురించి అయితే ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ప్రస్తుతానికి 60 డేస్ వీసా ఉంది. మోస్ట్ ఆఫ్ ద ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళు మన వీడియోస్ చూసి సోలోగా వెళ్ళిన వాళ్ళందరూ అట్లీస్ట్ 7-15 డేస్ అంతే, 1 వీక్, 2 వీక్ అంతే ఉంటున్నారు. సో, మనకది 30 డేస్ వీసా ఇచ్చినా, 60 డేస్ ఇచ్చినా కూడా పెద్ద వరీ కానవసరం లేదు. ఎందుకంటే మోస్ట్లీ 15 డేస్‌లో చాలామంది ట్రిప్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఎవరైతే ఇంకా ఎక్స్టెండ్ అయ్యి 1 మంత్, 2 మంత్స్ ఉంటారో వాళ్ళకి ఏమైనా చేంజెస్ అయితే ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ ప్రస్తుతానికి 60 డేస్ ఉంది. ఎవరైనా 60 డేస్ ఉందాం, 2 మంత్స్ ఉందాం అన్నా కూడా వెళ్ళి ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇష్యూ లేదు. ఇంక ఇదే కాకుండా థాయిలాండ్ వెళ్ళడానికి రిక్వైర్మెంట్స్ ఇంకా డాక్యుమెంటేషన్ ఏం కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దాంట్లో ఇంతకుముందు ఉన్నవే బేసిక్‌గా ఏవైతే ఉన్నాయో రిక్వైర్మెంట్స్ అవే ఉన్నాయి. దీంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. మనకు కావాల్సింది 6 మంత్స్ వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్ ఒకటి. ఇంకా రిటర్న్ ఫ్లైట్ టికెట్. మీకు వెళ్ళడానికి, రావడానికి గల అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంక లేదంటే ఇండియాలో మనకు బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడే మనం ఇష్యూ ఫేస్ చేస్తాం. ఖచ్చితంగా రిటర్న్ టికెట్స్ మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఇంకా హోటల్ బుకింగ్స్, కన్ఫర్మ్ హోటల్ బుకింగ్స్ ఉండాలి. ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు. మన కొన్ని ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. ఇమిగ్రేషన్‌లో ఆపేసినప్పుడు కూడా అవి అడిగారు. ఖచ్చితంగా హోటల్ బుకింగ్స్ మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు, ప్రస్తుతం ఇంక ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో అదే టీడాక్ ఫామ్‌లో ఖచ్చితంగా ఫిలప్ చేయండి. ఇన్ కేస్ మీరు పటాయా వెళ్తూ బ్యాంకాక్ డీటెయిల్స్ అలా ఫిలప్ చేశారో అక్కడ మీరు కొంచెం వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి మనల్ని ఎక్స్ట్రా క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటది. సో, హోటల్ బుకింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఎన్ని రోజులకు ఉంటున్నారో అన్ని రోజులకి హోటల్ బుకింగ్స్ చేసేసుకోండి. అది క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఫస్ట్ మీరు థాయిలాండ్‌లో దిగగానే ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్లేస్‌లో ఉంటున్నారు, అంటే ఏ హోటల్‌లో ఉంటున్నారు అది క్లియర్‌గా మీరు టీడాక్ ఫామ్‌లో ఎంటర్ చేయండి. 10,000 థాయ్ బాట్స్ అయితే మినిమమ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే కొన్నిసార్లు ఇష్యూ ఫేస్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఒకసారి రిక్వైర్మెంట్స్ క్లియర్‌గా చెక్ చేసుకోండి. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు, ఇంకా కన్ఫర్మ్ హోటల్ బుకింగ్స్, కన్ఫర్మ్ రిటర్న్ ఫ్లైట్ టికెటు,
టీడాక్ ఫామ్. ఖచ్చితంగా ఈ టీడాక్ ఫామ్ కూడా ఫిల్ అప్ చేసి వెళ్ళండి. టీడాక్ ఫామ్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఫిల్అప్ చేయాలా, లేదా గ్రూప్ మొత్తానికి ఫిల్అప్ చేయాలని అడుగుతాను. లేదు, ఎంతమంది వెళ్తున్నారో అందరికీ ఇండివిజువల్గా, ఇన్ కేస్ మీరు 5 మెంబర్స్ వెళ్తున్నారు అనుకో, 5 మెంబర్స్కి ఇండివిజువల్గా ఖచ్చితంగా టీడాక్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో ఇది మనకైతే 60 డేస్, ఇండియన్స్కి 60 డేస్ ఫ్రీ వీసా ఉంది. ఎటువంటి టెన్షన్ లేదు. ఎవరైనా వెళ్తున్నారంటే హ్యాపీగా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఎనీ చేంజెస్ ఇన్ ద వీసా రిక్వైర్మెంట్స్ అవన్నీ నేను కొత్త న్యూస్ ఏదైనా ఉంటే మళ్ళీ ఒక వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ.